పొయ్యి కూడా కొంచెం పసుపు రాసానండి. కొంచెం పెట్టుకునేది కుంకుమ పెట్టినాను, పసుపు రాసాను అండి. కర్రలన్నీ పెట్టుకున్నాను. మాకు ఇక్కడ పేడ అది దొరకలేదండి. ఒక చిన్న పండగ టైంలో ఇదిగోండి ఒక చిన్న పిడకౌట్ చేసుకున్నాను. అదొక్కటే పెట్టాను, కర్పూరం పెట్టాను. గిన్నె కూడా చక్క పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇదిగోండి పాలు పొంగుతున్నప్పుడు అయ్యో పొంగిపోయినాయి అవి అలా అనుకోకూడదండి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో 3 సార్లు బెల్లం వేస్తాను. మనం ఉడికినప్పటికీ మనం ఇక్కడ రథమును ముగ్గు పెట్టుకొని చిక్కుడుకాయలు రథం చేసుకుంటాము. ఇందులో 3 చిక్కుడుకాయలు పైన కింద అంటే తొడులు తీసేసి అడ్జస్ట్లో వేసానండి. ఇలాగే పాలు ఒక సైడ్కి పొంగిపోయినాయి. తర్వాత ఇదిగోండి ఇది మేము బియ్యం ఇంకా పెసరపప్పు రెండును ఇలా నెయ్యిలో శుభ్రంగా పిల్లల పేరుని పెట్టి 3 సార్లు మా ఫ్యామిలీ అందరి పేరు పెట్టి 3 సార్లు 3 పిడికలు వేసిస్తున్నానండి. ఇదిగోండి పాలు పొంగేటప్పటికి మనం ఇక్కడ రథం అది తయారు చేసుకుంటామండి. పేటకి పసుపు రాస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ నేను రథం చేసుకుంటున్నాను. ఇదిగోండి టూత్ పిక్స్ ఉంటాయి కదా మనవి, అవి కొత్త అనమాట. ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 7 చిక్కుడుకాయలు ఉండాలండి. ఇవన్నీ 4 చిక్కుడుకాయలు. పూజకి ముందు ఇదిగోండి పసుపు కట్ చేశాను. వేరే ఆకులు వేసుకోవాలి. ఆకులు దొరకకపోతే తమలపాకుల్లో అయినా పెట్టుకోవచ్చండి. ప్రసాదం పెట్టాలండి. గాలున్నదండి, దీపాలు ఎలా ఉంటుంది. చిక్కుడుకాయలు అన్నీ 7 పెట్టాం కదా, ఇదిగోండి దీపాలు కూడా 7 పెట్టాను అన్నమాట. ఇదిగోండి 7 దీపాలు వెలిగించాను. ఇదిగోండి నైవేద్యం ఇక్కడ పెట్టాను. ఆదిత్య హృదయం మన ఇష్టం, ఏవైనా చదువుకోవచ్చండి. లోహితం జగన్నాథం తగలో